గుడ్ మార్నింగ్. ఏరా ఎవరు విష్ చేయరా? అస్తల వేస్తా ఐ వాంట్ పాస్తా. కోడ్ యాక్సెప్టెడ్ మ్యామ్, యూ కెన్ స్టార్ట్ ది క్లాస్. ఈ కోడ్ లాంగ్వేజ్ ఏట్రా? స్పైవా? ఈ ప్రిన్సిపల్ గార్డ్ కన్నా వరస్ట్ గా తయారయ్యారు. రాక్ పేపర్ సీజర్ షూట్. ఓడిపోయినావు నువ్వు. అలా డిస్క్రిమినేషన్ చేస్తూ మాట్లాడొద్దు. నీ అబ్బా, దీంట్లో డిస్క్రిమినేషన్ ఏముందిరా? అదే కదా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కొత్త ఫ్యాకల్టీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. లే. గుడ్ మార్నింగ్ సార్. హాయ్. ఎవర్రా? ఇన్స్పెక్షన్కి వచ్చాడు అనుకుంటా. అది బాక్స్ లాక్కోకుండా కూడా చెప్పొచ్చు. అరే ఇటు సార్ కాదురా. ఒక చిప్స్ ప్యాకెట్. డబ్బులు ఇవ్వరా? నన్ను డబ్బులు అడుగుతావేంటే? నువ్వు కానీ చిప్స్ ప్యాకెట్ లేదనుకో, క్లాస్ రూమ్లో కిలీలు అమ్ముతున్నావని ఆ ఇన్స్పెక్షన్కి వచ్చిన వాళ్ళతో చెప్పేస్తా. వద్దురా ప్లీజ్ రా. మరి ఈ అంకుల్ ఏంట్రా మనతో కూర్చున్నాడు? ఓల్డ్ స్టూడెంట్ ఏమో కాలేజ్ వస్తానికి వచ్చి ఉంటాడు. ఇటు చదువుకునే టైం కాలేజ్ కూడా కట్టి ఉండరా. అడిగేద్దాం, డౌట్ ఎందుకు? ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఎక్స్క్యూజ్ మీ అంటే ఓకే అంటాడేంట్రా? వాడు నేను ఎక్స్క్యూజ్ చేస్తున్నాడు రా. హలో మాస్టర్. హలో. ఈ కాలేజ్ మీ తాత కట్టించాడు అనుకుంటున్నావు? ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. క్లాస్ రూమ్ లో నా గురించి మాట్లాడుతున్నావంట. అవును, ఏటిప్పుడు 1వ తారీఖున జీతం అంటారు, 5వ తారీఖున వేస్తారు. ఈ లోపు ఈఎంఐలు కట్టుకోవాలా? బ్యాంకులేమో చుట్టాలు వచ్చినట్టు ఇంటికి వచ్చేస్తున్నారు. ఈ కాలేజ్ లో నేను కూడా ఎంప్లాయీనే. నాకు కూడా శాలరీ సరిగా రావట్లేదు. నా బాధ ఎవడో చెప్పుకోవాలి. అయినా నా గురించి నెగిటివ్ ఎందుకు మాట్లాడుతావు నువ్వు? మీకు ఎవరు చెప్పారు? ఆడే చెప్పాడు. ఆడు మన ఇద్దరు మధ్యన గొడవ పెట్టడానికి చూస్తున్నాడు. వాడికేంటి అవసరం? అది ఆడినాడుకండి. అదంతా నాకు తెలీదు. అపాలజీ లెటర్ రాసి నాకు సబ్మిట్ చేయి. నాకేంటి అవసరం? మీరే రాసుకోండి, అప్రూవల్ ఇస్తాను. నాకు క్షమాపణ పత్రం నేను రాసుకుంటే ఈవిడ అప్రూవల్ ఇస్తుందా? బీపీ మాత్రం తెమ్మంటారా? ఏంటో ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. ఏం చేస్తున్నావు ఏంటో. సాయంత్రం పానీపూరి తింటావా? నా దగ్గర డబ్బులు లేవురా. తినేసి పారిపోతావా? అరే దొరికితే పిచ్చ కొట్టుడు కొడతాడు రా. బండి వదిలేసి ఎంత దూరం పరిగెడతాడు. అరే నేను ఒక సెలబ్రిటీని రా. యూ ఆర్డినరీ పీపుల్. అరే నిన్న క్రికెట్ ఆడా మామా. బ్యాట్ మీద 11-11 అని రాశాను రా. అంతే, 4 సిక్స్లు రా. గచ్చిపోల్ దేవకర్లాగా నువ్వు కూడా పెద్ద క్రికెటర్ అవుతావు మావా. దగ్గుతున్నావేట్రా? ఈ మధ్య ఒంట్లో బాగోట్లేదు మేడం. వేడి నీటిలో పురుగుల మందు కలుపుకొని తాగి. ఆయన రోజు ఏదో ఒక సాకు చెప్తా సెలవడ్డానికి. మీరు 2 ఫ్యామిలీలు మెయింటైన్ చేస్తే తెలుస్తుంది మీకు. నమస్తే మేడం. క్లాస్కి వెళ్ళకుండా బయట చేస్తున్నారా? నేను వాష్రూమ్కి వెళ్తున్నా మ్యామ్. అది నేను చెప్దాం అనుకున్నాను రా. సారీ రా. మరి నీ సంగతి ఏంటి? మేడం మీరు డ్రెస్ లో చాలా బాగున్నారు మేడం. ఇన్ఫాక్ట్ మాకన్నా అందంగా ఉన్నారు కదా. మిస్ ఇండియా కూడా మీలో సగమే కనిపిస్తుంది మేడం. అంటే నేను కొంచెం ఓవర్లాప్ చేస్తున్నా అంటారా? దీనికి ఎలా అర్థమైందా? ఐ మీన్ మీరు ఫుల్ మూన్ లాంటి వాళ్ళు అంటున్నాను. అవును, ఫుల్ అమావాస్య మేడం. బాయ్ మేడం, క్లాస్కి వెళ్తాను. రవి మేడం అప్పుడప్పుడు ఇలాంటి చెప్తుండు, కొంచెం ఎనర్జీ వస్తుంటది. ఏంటో మేడం, నేను ఏ అబద్ధం చెప్పినా నమ్మేస్తారు మీరు. మీ పిచ్చి. అవతల మీ గురించి వెయిట్ చేస్తున్నారు, రండి మేడం మీరు. ఇప్పుడు నీ దగ్గేటైందిరా. చేపల మార్కెట్ ఏట్రా సడన్ గా లైబ్రరీ అయిపోయింది. ఇతనెవరు? హలో మాస్టారు, ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ ఏం జరగట్లేదు. అలా క్లాస్ లోకి వచ్చి కూర్చోకూడదు. అది న్యూ అడ్మిషన్ మేడం. ఫైనల్ ఇయర్ లో న్యూ అడ్మిషనా? అవునండి. అది ఈ ఏజ్ లో మీరు చదువుకుంటూ ఉన్నారా? ఏరా మోహిత్? సమ్ టైమ్స్ ట్రూత్స్ ఆర్ స్ట్రేంజ్ మేడం. నీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలు చెప్పావంటే వీప్ సెక్కీగలను. నిజం చెప్తే ఒక్కడు నమ్మడు మేడం. లేట్గా జాయిన్ అయ్యాను కాబట్టి ఎవరైనా నోట్స్ హెల్ప్ చేస్తే. రామ్ కోట్ రాసుకోవాల్సిన వయసులో నోట్స్ అడుగుతున్నావు కాబట్టి ఐ లైక్ యువర్ డెడికేషన్. రవి, నోట్స్ ఎవరా? నా రైటింగ్ అంత బాగోదు మేడం. నీ నోట్స్ మొత్తం పికప్ లైన్సే ఉంటాయిలే. థ్యాంక్ యూ మేడం. ఆవిడ నేను పొగడట్లేదు, కూర్చో. ఏరా కార్తిక్, ఈడొకడు అస్తల విస్తా ఐ వాంట్ పాస్తా అంటాడు. కోడ్ యాక్సెప్టెడ్ మేడం. అన్ని సబ్జెక్టులకి ఒకటే నోట్స్.
ఆ బుక్ లో కూడా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లాగా అన్ని కోడ్ గీతలే మేడం. నిజమేగా? అది మన పరిస్థితి. అన్నా సీనియర్స్ మనోని కొడతాలన్నా. ఈ ఇల్లులో పోయేలా ఉన్నా. రేయ్ మీరే కదరా సీనియర్స్. మేమే కదరా సీనియర్స్. అదే అన్న ఆ ఎంపీసీఎస్ గ్రూప్ వాళ్ళు మన ఎంపీసీఎస్ గ్రూప్ వాళ్ళని కొడతారు. నువ్వు వెళ్ళలేదే? పరిగెత్తలేవా? మేడం వాళ్ళందరూ ఎవరో కూడా నాకు తెలియదు మేడం. ప్రతిసారి నేను డబ్బులు అడుకోవాలా? పిచ్చిదాల్లా కనిపిస్తున్నానా? రిమైనింగ్ పేమెంట్ క్లియర్ చేయలేదనుకో కోర్టులో పిటిషన్ వేస్తా. వాట్ హ్యాపెన్ స్టెల్లా టీచర్? ఏం లేదు. మీరేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఏదైనా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏంటి? మీరేనండి నా ప్రాబ్లం. అంటే ఐ మీన్ మీ మగజాతి. ఓహో, మొగుడనే అహంకారం. అందుకే డివోర్స్ ఇచ్చేసా. డైవర్స్ ఇచ్చారుగా, ప్రాబ్లం ఏంటి? అల్మనీ కింద ₹1,00,00,000 జడ్జిమెంట్ వచ్చిందండి. 70 లక్షలు ఇచ్చేశాడు. రిమైనింగ్ పేమెంట్ అడిగితే ప్రస్తుతానికి 10 లక్షలు ఇస్తానంటున్నాడు. ఇది చాలా అన్యాయం అండి, చాలా అన్యాయం కదా కదా. ఆ స్టెల్లా గారు, మీరు ఇలాంటి వేస్ట్ ఫెలోస్ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకండి. పగడాలా సార్ పిలిచారా? గుడ్ మార్నింగ్ చెప్దాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎక్కడున్నావు? వేస్ట్ ఫెలోస్ దగ్గర ఉన్నాం. అదే, ఇలాంటి వేస్ట్ ఫెలోస్ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకండి. నాలాంటి జెంటిల్మెన్స్ కూడా ఉంటారు. ఎవరిని నమ్మలేం సార్. బిస్కెట్స్లో మొత్తం మంది ఇచ్చి ట్రైన్లో పిల్లలు తీసుకెళ్ళిపోయేవాడిని కదండి నేను. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సిటిజన్. మీరు నేను కొలీగ్స్, అంతవరకు ఉంటే చాలా మంచిది. నేను కూడా మిమ్మల్ని కాఫీకి రమ్మని అడగలేదే, జస్ట్ ఒక కొలిగ్గా అడిగానంతే. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. బికాస్ ఐఎమ్ కైండ్, ఎస్పెషల్లీ బ్యూటీస్ లైక్ విత్ యూ. సరే సార్, నాకు టైం అవుతుంది. స్టెల్లా టీచర్, వాట్సాప్ గ్రూప్లో నా నెంబర్ ఉంది. మీకు ఏ హెల్ప్ కావాలన్నా జస్ట్ ఒక మెసేజ్ చేయండి చాలు. ఓకే సార్, ఈవినింగ్ కల్లా 10 lakhs కావాలి. అరేంజ్ చేస్తారా? నా వాట్సాప్ హ్యాంగ్ అయింది. బెటర్ స్టే అవే ఫ్రమ్ మీ. ఇలాగే దూరం పెట్టి ఉంటుంది, అందుకే విడాకులు ఇచ్చాడు. రవి తగులుకోరా. కౌముది, నువ్వు టైటానిక్ షిప్ లో ఉంటే మునిగిపోయేది కదా తెలుసా? ఎందుకు? నీ హాట్నెస్ తో మంచంతా కరిగిపోయేది కాబట్టి. గొడవ గురించి అడగమంటే పికప్ లైన్స్ కొడతావేంట్రా? ఏ బాగుంది కదా. నువ్వు అడగరా. సరే అడుగుతా. వచ్చింది. చిన్నదమ్మే చీకులు కావాలా, చీకులమ్మే చిన్నది కావాలా? ఏంట్రా ఇది? కోడ్ యాక్సెప్టెడ్. ఎందులో వాళ్ళు కొట్టారు? నా పెట్టెలో షర్ట్ కొట్టేశాడు. అడిగితే ఆ షర్ట్ ఆడిదంటున్నాడు. ఏరా? లేదురా, సేమ్ షర్ట్ నేను కొన్నాను. ఒక్క నిమిషం, లూడియోలు కొన్నావా? అవును మావా. వీళ్ళతో మాట్లాడండి మావా. డేస్ కాలర్ నా కొడుకులు. ఎవర్రా డేస్ కాలర్స్? కాలేజ్ హాస్టల్లో ఉండకుండా బయట హాస్టల్లో ఉంటే డేస్ కాలరే అంటారా? బేవకు. అయినా మీకు బయట హాస్టల్లో పనేంట్రా? మీ హాస్టల్లో బీర్ తాగచ్చా? మా వాటిని కుక్కలు అంటాడు, వాసన పసిగడతాడు. మా వాటిని జలుబు చేసిన కుక్కరా, ఎంత తాగినా వాసన రాదు. అన్న వాటిని మాత్రం ఏమనుకుంటానా? ఏ ఎందుకు? ఆయన మా బాబాయ్. ఏ అయితే నీకు నాకు చెప్పండి రా. మెల్లిగిళ్ళతో కలిసిపో, నీకు హెల్ప్ అవుతుంది. క్రికెట్ ఆడదాం. ఈడొకడు బ్యాట్ కొన్న దగ్గర నుంచి పెద్ద ప్లేయర్ లా ఫీల్ అయిపోతున్నాం కాదా? అవునులే. ఒకవేళ మేము గెలిస్తే మీరే గెలిచినట్టు. నీ అబ్బారే గెలిస్తే ఏంటో చెప్పు. మేము ఈ హాస్టల్లోకి రాం. ఒకవేళ మీరు ఓడిపోతే అది కామెడీ నాకు సెట్ చేయాలి. వీడు మా గ్యాంగ్ కదరా. ఇన్ఫాక్ట్ ఇది ఎవడో మాకు తెలీదు. గెలిస్తే ఏంటో చెప్పండి రా. అరే ఒకవేళ మా బ్యాచ్ గెలిస్తే అందరం కలిసి ఉందాం రా. అంటే తొందరలో ఫేర్వెల్ డే వస్తుంది. కలిసిమెలిసి అందరూ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన పాటలే పాడుకోవచ్చు. గెలిచాక డిసైడ్ అవుతాం. అది చూద్దాం. రే నువ్వు రారా, నీతో పని ఉంది. పిల్ల బచ్చానా రాయ్. నేను అన్నది ఆరాయి కాదు, ఫీల్డింగ్ తో ఆన్సర్ చేస్తాను. పోరా, వీళ్ళతో మనకేంటి మావ. సరిగా సాలరీస్ ఇవ్వకపోయినా కాలేజ్కి మంచి పేరు ఉండేది. ఇప్పుడు ఇతడి వల్ల స్టూడెంట్స్ పాడైపోతారు. అదే చెప్తున్నా. ఆ ప్రిన్సిపల్ గాని తీసేసి నన్ను ప్రిన్సిపల్ చేశారనుకో, స్ట్రిక్ట్ రూల్స్ పెడతాను. ప్రతిసారి క్యాబిన్ లోకి పిలిచి కుక్కలా అరుస్తుంటాడు. ఆడు తల పగిలిపోను, ఆడద్దాలు ఇరిగిపోను, ఆడు కాలు పవిత్ర టీచర్ అయిపోను. సార్ సో సారీ సార్, మీరు నా వెనక కుక్కలా ఫాలో అవుతారని తెలియక ఐఎమ్ సో సారీ సార్. సావిత్రి మేడం నా రూమ్ కి రమ్మని చెప్పండి. నిన్ను అపాలజీ లెటర్ అడిగారంట కదా, వాళ్ళ ఊరు నుంచి మనుషులు వస్తున్నారు. యూనో చెక్కుడు చెక్కేస్తారంతే. అమిలిపేటకి ఒకటి వెళ్ళి ఎరగడా. అరే కాజానా, క్లాస్ రూమ్. ఆటో ఎక్కువ 10 రూపాయలే. ఆటో ఏడుందిరా ఇక్కడ?
అరే ఏం మాట్లాడుతున్నావు? ఆటో వెనకాల కొటేషన్ కూడా రాసిన. నాతో పెట్టుకుంటే బేటా నీ లైఫ్ కు చెప్తా టాటా. టాటా టాటా. ఓసే ప్లీజే, ఆటోలో 10 రూపాయలు సంపాదించకపోతే క్లాస్ రూమ్ కి రాని అన్నారే. అలా ఎవరన్నారు? అదిగో వాళ్ళు. రేయ్ వాడు ఇంకా కోడ్ చెప్పలేదు కదరా. నేను హ్యాండిల్ చేస్తున్న మ్యాటర్ లో వీడు దూరాడు, కోడ్ అవసరం లేదు. అరే అబ్జర్వ్ చేసావా, జూనియర్స్ కూడా వాళ్ళతో కలిసిపోయారు. అయితే వాళ్ళని కూడా తీసుకుంటారా? గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? నేను కదన్నా వాడే మొత్తం చేసింది. రే మదన్ హ్యాండిల్ చేయరా. ఓకే. రే మీకు తెలిసిన అమ్మాయిల నంబర్ చెప్పండి. నాకు ఒక్క అమ్మాయి నెంబరే తెలుసు అన్న. నీళ్ళెవరదా? నాకొద్దు, నువ్వు చెప్పు. ఒక్కన పెట్టినట్టున్నాడు. 9. ఆ అమ్మాయి కనిపిస్తుందా? దీన్నే గులాబీ పువ్వు అనుకో. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇవచ్చి ప్రపోజ్ చేయి. ఆ అమ్మాయి నిన్ను యాక్సెప్ట్ చేస్తే మేము నిన్ను యాక్సెప్ట్ చేసినట్టే. బాగోదేమరా? అయితే కౌముది నేను లవ్ చేస్తానని చెప్పు. రేయ్ కౌముది నీలా కాదురా, తను చాలా సిన్సియర్ రా. ఇద్దరితో బ్రేకప్ అయితే సిన్సియర్ ఏంట్రా? తర్వాత సిన్సియర్ రా. సిన్సియర్ రా అన్న. ఈ లెక్కన నేను కూడా సిన్సియరే అన్న. కరెక్ట్. ఇంకా వెయిట్ చేస్తావేంట్రా? వెళ్ళే. ఈ నెంబర్ ఎవరిదరా? అన్నా నాదే అన్న. చా అనవసరంగా సేవ్ చేసుకున్నా. హాయ్. హాయ్. చేయరా. ఐ లవ్ యూ. అయ్యో కూతురు లాంటి దాన్ని బాబాయ్ గారు, నన్ను వదిలేయండి ప్లీజ్. అది కాదు, దీన్నే రోజు అనుకో. ఇది తీసుకుని ఐ లవ్ చెప్పి వెళ్ళిపోమ్మ, కావాలని తర్వాత బ్రేకప్ అయిపోతాం. ప్లీజ్ ప్లీజ్ అంకుల్, నా లైఫ్ నాశనం చేయకండి. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ అసలే. అరే ఇది కొలా ఇప్పేస్తుందిరా. మీరు అలా ఆడకండి, చూసిన వాళ్ళు ఏదైనా అనుకుంటారు. మా డాడీకి తెలిస్తే చంపేస్తారు. ప్లీజ్ ఐ లవ్ చెప్పి వెళ్ళిపోవు ఇక్కడి నుంచి. నువ్వు దామ్మా. రా 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 ఇట్రా. ఆ అమ్మాయి భయపడి పారిపోయిందిరా. మరి ఏజ్ లో ఐ లవ్ చెప్తే ఎవరైనా భయపడతారు. అంతే. సరే ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఇంకా టాస్క్ కంప్లీట్ అవ్వలేదు బంగారం. కౌముది బట్టి రవి అని గోడ మీద నీ కౌమది గుడ్. కౌముది మాత్రం ఏమని కథ సిన్సియర్ రా. 98, 99, 100. అన్న ఈ కండ చూడన్న. కొంచెం ఉడకాలి. పూజ మేడం, స్టెల్లా మేడం చూసారా? ఎలా? పవిత్ర మేడం, నాకు కొంచెం పని ఉంది. నా పీరియడ్ మీరు తీసుకుంటారా? 1 అవర్లో వచ్చాక అప్పుడు మీ పీరియడ్ నేను తీసుకుంటాను. అన్నిసార్లు పీరియడ్ పీరియడ్ అనకండి సార్. ఆ అమ్మ బంగారు తల్లిగాళ్ళలాగా క్లాస్ అనండి, క్లాస్ గా ఉంటుంది. ప్రేమించుకుందాంరా. లవ్ టుడే. అమ్మ 1వ తారీఖు. అదేంట్రా సడన్ గా టైటిల్ గుర్తురాలేదురా. ఒకలేలా కోసం. మీరేం పట్టించుకోకండి. యూ దొంగ. ఇష్టమే. లాయర్ గారు డబ్బులు ఇవ్వడం లేట్ అయింది కాబట్టి ఇంకో ₹1 కోటి ఇవ్వాలని పిటిషన్ వేసేయండి. మీ ఫీజేనా? నేను పంపిస్తా. అన్నిటికీ కంగారే మీకు. ఫోన్ పెట్టండి. మాజీ ముగ్గురితో కన్నా లాయర్ తోటి ఎక్కువ మాట్లాడుతుంది. స్టెల్లా, మధ్యాహ్నం మనం లంచ్కి బయటకు వెళ్దాం. ఎందుకు? అన్నవరం. అన్న చెల్లెలి అనుబంధం. క్యూట్ సిబ్లింగ్స్. వాళ్ళ మాటలేం పట్టించుకోకండి. అయినా వాళ్ళ అన్న దాంట్లో తప్పేముంది? కొలిక్స్ అయినాక అన్న చెల్లెలేక. స్టెల్లా, నీలాంటి అమ్మాయి కోసం ఎన్నాళ్ళు ఎదురు చూశాను. దత్త తీసుకోవడం కోసమా? పెళ్లి చేసుకోవడానికి. అయితే ఇంకేం, మ్యాట్రిమోనీ సైట్లో సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఆల్రెడీ తీసుకున్నాను. పెళ్లి కూతురుతో పాటు పిల్లలు కూడా ఫ్రీ అంటున్నారు వాళ్ళు. సూపర్. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే పిల్లలు. స్టెల్లా, నాకు తలకురువు పెట్టే అవకాశం మీ పిల్లలకి ఇస్తావా? చిచ్చి, వేరే వాళ్ళ సవాలు మేమెందుకు తగలెడతాం? మున్సిపాలిటీ వాళ్ళకి కాల్ చేస్తా, వాళ్ళే వచ్చి 7 లాక్పోతారు. తలకరువు పెట్టాలంట. చిచ్చే. అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగా చూసుకోవాలి. దీన్ని చేసుకుంటే భరించాలి. పుట్టింటికి రా చెల్లి.
అన్నయ్య సయ్యా రే సయ్యా నేనే రా అన్నయ్యా బయ్యా రే బయ్యా చెల్లిల్లు మీరయ్యా. వీళ్ళొకరు ప్రియురాలను చెల్లిని చేస్తారు, చెల్లిని ప్రియురాలు చేస్తారు. ఇచ్చట మూత్రం పోయేరాదులో దూచెరిపేసే రకం దుర్మార్గులు. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవడో హ్యాక్ చేశాడు రా. నా పేరుతో ఎవడైనా డబ్బులు అడిగితే ఇవ్వకండి. నీ అబ్బా నువ్వు డైరెక్ట్ కడితే ఎవడెవడో నీ పేరు చెప్తే ఎవడతాడరా? రే సాయంత్రం మ్యాచ్ ఉంది కదా, వామప్ చేద్దామా? అయితే బాత్రూమ్లో గడుగు. ఎక్స్ట్రా చేయక అర్థమైందా? రే రీసెంట్ రాలా ఉంది, పుష్పరాసావా? నిన్న హాస్టల్ హల్దీ ఫంక్షన్ జరిగిందన్న. ఏంట్రోయ్ సీరియస్ మీ చోకులు వేసినావేంటి? అదే అన్న, ఇందాక క్యాంటీన్ లా కచోడి తిన్నా, ఫుడ్ పాయిజన్ అయింది. అరే అవి సమోసాలు రా. ఏమో అన్న, నేను మీ అంత ఇంటెలిజెంట్ కాదన్న. ఏంట్రా ఏమంటున్నావేంటి? ఏ ఆగు మావా, సాయంత్రం మ్యాచ్ ఉందిగా, అప్పుడు చేద్దాం ఏడు పని. రే నీళ్ళు ఇంకో గ్లాస్ తెమ్మంటారా? కాలేజ్ గుంటలందరూ క్రికెట్ ఆడతామని డిసైడ్ అయ్యారు మేడం, కాబట్టి ఆ లాంగ్వేజ్ ఏంటండి? మీరు చెప్పండి మరి, వచ్చి కామెంటరీ. ఓ జొమ్మకర్రలా అరుస్తూ ఉంటాడు. డియర్ స్టూడెంట్స్, గేమ్ అందరూ కూడా చాలా స్పోర్టివ్ గా ఆడాలి. సారీ సార్. బ్రే ఏదైనా మోటివేట్ చేయండి రా. రవి హెడ్ బాల్ తగిలి తలబద్దలైపోయినా, కాళ్ళు చేతులు విరిగిపోయినా రవిని ఎవరు హాస్పిటల్ పట్టుకెళ్ళకూడదు. క్రికెట్ మనకి ఇంపార్టెంట్. సాయి పదండ్రా. రే మోటివేట్ చేయడం అంటే ఇదా? కార్తిక్ బాల్ తో తన తోడని రుద్దుకుంటున్నాడు. అది చూసి మీరు కచ్చోతామని అనుకోకండి, తనకు మూవ్మెంట్ ని క్రియేట్ చేయబోతున్నాడు. అవినే ఆట చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకెందుకో ఆయన ప్యాంట్ లో గార్డ్ పెట్టుకుని వచ్చినట్టు అనిపిస్తుంది. అవును. రవి బాల్. రే పిచ్చి తప్పిందా, బాల్ ఎందుకు వదిలేసావురా? నన్ను బాల్ అన్నాడు రా. నిన్నెందుకు అంటాను రా? బాల్నే బాల్ అన్నాను. మరి రవి బాల్ అని ఎందుకన్నా? బాల్ వెళ్ళిపోతుంది పట్టుకోనొచ్చుగా. ఆ రవి బాల్ వెళ్ళిపోతుంది పట్టుకో, వికెట్లు కొట్టు, త్రో ఇస్తానని చెప్పేలో మ్యాచ్ అయిపోతారా? లేదు నన్ను కావాలనే అన్నావు. క్యాచ్ పట్టుకోవడం రాక ఓవర్ యాక్షన్ చేస్తున్నా. ఎవరికరా క్యాచ్ పట్టుకోవడం రాంది? ఈ కాలేజీలో నేను బెస్ట్ ఫీల్డ్ రా. క్యాచ్ పట్టుడు ఒకటే రాదన్న. రే ఆపోజిట్ టీం గెలవాలి, నీకు ఉంటదిరా. అరే కావాలని వదలలేదురా, నేను బాల్ అని కాపన్ రా. ఆడెందుకురా బాల్ అంటాను? బాల్నే బాల్ అన్నాను రా. మరి రవి బాల్ అని ఎందుకన్నా? క్యాచ్ వెళ్ళిపోతుంది పట్టుకోనొచ్చుగా. ఇది ఎక్కడ పంచాయతీ రా బాబు, నీకు నమస్కారం. సారీ సార్, అనవసరంగా నేను మా బ్యాచ్ లో తెచ్చుకున్నాను. కార్తిక్ బాల్. హలో కార్తిక్ క్యాచ్. ఒరే ప్రణయ్గా, నీకు మార్కులు రాగానే ఇట్లా స్టోరీనా చెయ్యి. పూజ మేడం, రణాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అతను బ్యాట్ పట్టుకున్న తీరు చూస్తుంటే ఫండమెంటల్స్ బాగా ఫాలో అవుతున్నాడు అనిపిస్తుంది. జల్ల మేడం కూడా చాలా అద్భుతంగా అంపైరింగ్ చేస్తున్నారు. మైకు మైకు మైకు. కార్తిక్ బాగా ఆడుతున్నాడు అనిపిస్తుంది. అతని గేమ్ లో తప్పులు ఏమన్నా కనిపిస్తున్నాయా పూజ మేడం? ఏమో, నాకంటే పగడాల గారికి బాగా తెలుసు. అవునాడు ఫ్యాంట్ జిప్ కూడా వేసుకోలేదు. మీరు ఆట తప్ప అన్ని చూస్తున్నారు. శ్వేత ఆడపిల్లలా కాదు, పులి పిల్లలా ఆడుతుంది. జంతువులన్నీ నాటుకుంటల టీంలోనే ఉన్నాయి. కొన్ని టెంట్ కింద కూడా ఉన్నాయి. ఏమంటారు ప్రిన్సిపల్ గారు? ఫీల్ అయ్యాడంటావా? తనకేదో అయినట్టుంది. బహుశా తన లొంగట జారిపోయి ఉంటుంది. చెప్పాను కదా మీరు ఆట తప్ప అన్ని చూస్తారని. ప్రసాద్ ఏమైంది? బాత్రూమ్ అర్జెంట్ రా. అరే ఇంకోటి దిగండి రా, నా వల్ల కాదు. ఐఎమ్ డన్. నీకు విషయం తెలుసా? సూర్యుడు రాగానే తెల్లారిపోయింది. అవునా? మా రూమ్కి ఇంకా రాలేదు. చెప్పు. అంతలా ముద్దు పెట్టకే, బొగ్గలు తడిచిపోతున్నాయి. ఫోన్ వాటర్ ప్రూఫ్ కాబట్టి సరిపోయింది, లేకపోతేనా? ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం మోహిత్. వాట్ థింగ్స్ ఎట్ వాట్ టైం హ్యాపెన్, దట్ థింగ్స్ ఎట్ దట్ టైం హ్యాపెన్. అన్నా ఏంట్రా? నువ్వు అట్లా టవల్ కట్టుకొని నా ముఖం మీదకి వెళ్తే దాటినావు. ఇది నీకు కరెక్టేనా అన్న? సారీ రా, పడుకున్నావు అనుకున్నానులే. కరెక్ట్ అప్పుడే కళ్ళు తెరిచిన అన్న.
నువ్వేంట్రైంది ఎర్లీగా రెడీ అయ్యో? కాలేజ్ టైం అవుతుంది కదరా, వెళ్ళాలి. నువ్వెప్పుడు ఎంత సిన్సియర్ అయ్యో? నన్ను సిన్సియర్ అంటున్నావు, అక్కడ సిన్సియర్ గా అమ్మతో రాత్రి నుంచి ఫోన్ లో మాట్లాడుతున్నాడు, చూసుకోమల్లా. చెప్పు. రేయ్ ఎంతసేపు ఫోన్ చప్పరెత్తావరా? మీ చెల్లి పడుకోనివ్వట్లేదు బావా. ఎవడకరా చెల్లి? ఇంకోసారి దాని చెల్లి అన్నావంటే గల్లీ గల్లీలో ఉరికించి కొడతాను. ఎవరు పక్కన? మీ అన్నయ్యలే. ఇక్కడ జరుగుతుంటే కళ్ళు తెలేసావేంట్రా? ఏమో అన్నా, నాకేం కనబడతలేదు, అంతా మసక వారిపోయింది. ఏడొకడు. రే ఓ 10 నిమిషాలు ఆగు, నేను కూడా చెప్తాను కాలేజ్కి. లేదరా క్లాస్ టైం అవుతుంది, వెళ్తున్నా, బాయ్. ఈడేంట్రా క్లాస్ మిస్ అయిపోతాను కొత్తగా మాట్లాడుతున్నాడు. ఒరే మోహిత్ ఈడేడి వెళ్ళిపోయాడా? ఏమో అన్నా, నాకేం కనబడతలేదు. నువ్వు ఒకడవే, అందరూ దొంగనాడేసలే. సర్లే ఆ వాచ్మెన్ గడికి హీటర్ ఆన్ చేయమని చెప్పు. నిన్న చెప్పిన అన్న, ఎన్ని చేపలు ఎక్కున్నావు, నీకు వేడి నీళ్ళు ఎందుకు అన్నాడు. నా పేరు చెప్పు. నీ పేరు కూడా చెప్పినన్నా, గేటు గట్టేసి మరీ కొట్టిండు. మన ఇన్ఫ్లుయెన్స్ అలాంటిది. సర్లే ఆ వాడిని గడికి ఈరోజు తప్పలేమని చెప్పు. ఏత్తడంటావా అన్న? మొన్ననే మా బాబాయిని బాయ్ బాయ్ అని తిట్టినవు, అప్పటి నుంచి నీ మీద కోపంగా ఉన్నాడు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు నా కోసం గుండెల్లో గుడికెట్టరని అనుకోలేదు. మీరు నన్ను చూసినప్పుడు మీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలిగిందని మన స్టూడెంట్స్ చెప్పారు. మీరు నన్ను ఇంత ఉక్కిరి బిక్కిరిగా లవ్ చేశారని తెలిసాక నేను కూడా మిమ్మల్ని లవ్ చేద్దాను ఫిక్స్ అయిపోయాను. పొద్దున్నే ప్రశాంతంగా కాలేజీ వస్తే వార్నింగ్ ఇస్తారేంటండి? సార్ మిమ్మల్ని చూడగానే నా గుండెల్లో గంటలు మ్రోగాయి. అవి కాలేజీ బెల్స్, అట్లా అంత సీరియస్ గా తీసుకోకండి. నా కోసం మీరు గుండెల్లో గుడి కట్టారు. గుడేం కర్మ, పెద్ద వెంచర్ వేసి పార్కు, జిమ్, స్విమ్మింగ్ పూల్ కూడా కట్టేద్దాం. స్విమ్మింగ్ పూలా? నాతో జలక్రీడలు ఆడదామనా? చిలిపి దొంగ. నాకంత క్రీడా స్ఫూర్తి లేదు. పగడాల పవిత్ర రెండు పీతోనే స్టార్ట్ అవుతాయి. అంటే మనం త్వరలో సార్ ఆ ఎంఈసిఎస్ వాళ్ళని క్లాస్కి రమ్మని చెప్పు. కమాండ్ క్లాస్. సార్ వాళ్ళకి వీళ్ళకి పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది సార్, అవసరమా? నాకు అవసరం, రమ్మని చెప్పు. తప్పుకోరా, మీరే పక్క నుంచి వెళ్ళొచ్చు కదా సార్. ఎదురుగా ఉన్నవి తప్ప కిందనున్నవి పక్కనున్నవి చూడలేకపోతున్నాను రా. మరి వచ్చేసుకున్నప్పుడు ఏం చేస్తారండి? ఏదో డౌట్లు అడిగా ఉంటే డిస్మిస్ చేసి పారేస్తా. అప్పుడు మీ టేబుల్ మీరే తుడుచుకోవాలి. వాళ్ళు కావాలనే టార్గెట్ చేసిన మెడ విరిచేశారా. కుక్కను కొట్టాలంటే ఓ స్కెచ్ చేయాలండి సార్. ఏదో పొరపాటున అమ్మాయి చేతుల నుంచి బ్యాట్ జారిపోయింది, ఆ దేవుడి దేవాలు మీకు తేలింది. మరొక్కసారి క్రికెట్ ఆడతానంటే అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. సరిపోయింది. ఇంగ్లీష్ ఈజ్ ద కామన్ లాంగ్వేజ్, అందరికీ అర్థమయ్యే భాష. శ్వేత, ఈరోజు కాలేజ్కి వచ్చే ముందు ఏం చేసావో ఇంగ్లీష్లో చెప్పు. ఓకే మేడం. ఐ వేకప్ ఎర్లీ మార్నింగ్, ఐ బ్రష్, ఐ ఫ్రెష్ అప్, ఆఫ్టర్ ఐ కాల్ రవి అండ్ సే అరే నువ్వు కాలేజ్కి వెళ్ళినప్పుడు నన్ను కూడా పిక్ చేసుకో. దెన్ హీ సెడ్ ఆధార్ కార్డ్ చూపించి బస్సులో వెళ్ళిపో. నీ గురించేరా? భయం వేస్తుందిరా. కేమ్ టు కాలేజ్ ఇన్ బస్. నీ గురించి అంతా చెప్పిందిరా. కార్తీక్, ఏమన్నా అర్థమైందేరా? హక్కునా మటాట. హక్కునా మటాట కోడ్ యాక్సెప్టెడ్. మ్యామ్ చాలా క్లియర్గా అర్థమైంది. ఏమర్థమైంది? దీనికి ఇంగ్లీష్ రాదని. అది తెలుసు. శ్వేత ఏం చెప్పింది? తెలీదు మ్యామ్. రవి నా మీద లేని పని చెప్పింది మేడం, అదే మీరు నమ్మకండి. మదన్, నాకు సరిగ్గా వినిపించలేదు మేడం. అందరూ శుద్ధపూసలే అనమాట. స్టెల్లా మ్యామ్, ఇది నా పీరియడ్. ఓకే. స్టెల్లా మ్యామ్, నా కోసం ప్రేమగా ఏమైనా చెప్పొచ్చు కదా? చికెన్ తింటారా? అయితే ఆర్డర్ పెట్టుకోండి. నవ్వకండి, ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇవాళ ఎంఈసిఎస్ వాళ్ళకి మీకు కంబైన్ క్లాస్ రా. వాళ్ళు వస్తే మేము ఉన్నాం సార్. వెళ్ళిపోండి, వాళ్ళకే చెప్తాను. ఎవడి క్లాసు ఎవడొస్తాడు సార్? ఏంట్రా అరుస్తున్నావు? ఈ బుద్ధి షర్టు దెబ్బకు ముందు ఉండాలి. అయితే మళ్ళీ క్రికెట్ ఆడదాం సార్. ఈసారి ఆవిడబుర్ర పాల్గొట్టేద్దామని. ఆయన కొన్ని రోజుల్లో కాలేజ్ అయిపోద్ది, ఈ మాత్రం దాని గొడవలు ఎందుకు? ఎక్స్క్యూజ్ మీ సార్. ఆల్రెడీ వచ్చావు కదా, వెళ్ళి కూర్చో. అరే మోహిత్, ఆ బుక్ నేనైతే ఎంత బాగుండేదిరా. ఆశకి హద్దు ఉండాలి. తెలుసు. అయ్యి బాబోయ్, ఇంకొకసారి. ఒరే మోహిత్, కౌముది అంటే నన్నే చూసేస్తుంది. మెల్లగొన్నేమో. కుళ్ళరా నీకు? ఏంటి తెగ చూసేస్తుంది? ఇప్పుడు కాదు, తర్వాత. సిగ్గేస్తుంది. రే, మీరు నన్ను కామెంట్ చేస్తున్నందుకు నేనేం ఫీల్ అవ్వట్లేదురా, కానీ మీరు రీలే మార్చేస్తున్నారు.
స్టెల్లా మేడం వచ్చినప్పుడు ప్రేమించుకుందాం రా, పవిత్ర మేడం వచ్చినప్పుడు పుట్టింటికి రా చెల్లి. ఏమో సార్, స్టెల్లా మేడం మీకు సిస్టర్ గానే కనెక్ట్ అయ్యాం. మీ ఇష్టం వచ్చినట్టు కనెక్ట్ అయిపోయి పవిత్రంగా నాకు లింక్ పెట్టిన జీవితాన్ని నాశనం చేయకండి. నాలుగు మీద మచ్చలు చెప్పించాలంటే జరిగిపోద్ది. రే ఊరుకుందాం రా. ఓకే రే, రేపు మీరు కాలేజీ నుంచి వెళ్ళిన తర్వాత నువ్వు ఒక హీరో అవుతావు. ఆఫ్ కోర్స్. నువ్వు పైలట్ అవుతావు. నేను కిరాణా షాప్ పెట్టుకుంటాను సార్. నువ్వు మినిస్టర్ అవ్వచ్చు, నువ్వు కలెక్టర్ అవ్వచ్చు. ఒక కలెక్టర్ కోసం మీరు చేసి మాట్లాడటానికి ఎంత ధైర్యం సార్ మీకు? ట్రాన్స్ఫర్ చేయించేద్దాం మామ. చిన్న చిన్న వాటికి ఎందుకులే మామ. మీ బతుకులు చాడా, జీవితంలో బాగుపడరా మీరు, నాశనం అయిపోతారు చెప్తున్నాను. శ్వేత, ప్రజ్ఞ నీకు ఏమైనా కాల్ చేసిందా? లేదురా. సరే. వీడేంట్రా ప్రజ్ఞ రాకపోతే అంత ఫీల్ అయిపోతున్నాడు? ప్రజలు పిలుస్తున్నారు. వీడికేమైందిరా? వాడు కలెక్టర్ అయిపోయాడు. తలకు దెబ్బ తగిలినప్పుడు 2 రోజులు లీవ్ తీసుకోవచ్చు కదా సార్. ఇంట్లో పిల్లలతో తిట్లు తినే కన్నా స్టూడెంట్స్తో తన్నులు తినడం బెటర్ అండి. అన్ఎక్స్పెక్టెడ్గా నా తలకు తగిలింది. దీనికి ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఎన్నో ఆశలు పెట్టుకున్నాను సార్, కానీ మీకు ఏం కాలేదు. ఈసారి వాళ్ళు క్రికెట్ ఆడేటప్పుడు మనం హెల్మెట్ పెట్టుకోవడం బెటర్ సార్. ఆల్రెడీ బైక్ పార్క్ చేసినప్పుడు దాని మీద హెల్మెట్ పెట్టా, ఎవరో కొట్టేశారు, సీట్ సింపేశారు, టైర్ పంక్చర్ చేసేశారు. రోజు బైక్ డ్రైవ్ చేసుకుంటూ వస్తాను, ఇంటికి వెళ్ళేటప్పుడు నడిపించుకుంటూ వెళ్తున్నాను. చూసారా, స్టూడెంట్స్ కూడా మీరంటే ఇష్టం లేదు. అన్నా అన్నా అగో మళ్ళీ ఏదో అయిపోయినా. అన్నా మోసం చేసినావు కదే. ఇంకా ఎన్ని రోజులు ఇలా హైడ్ అండ్ సీక్ ఆడతాం? ఎవరికి తెలియకపోతేనే బెటరే. అసలుకే కాలేజీలో ఉన్న వాళ్ళందరికీ నా మీద అనుమానం ఎక్కువ. ఎందుకు మీ ఫ్రెండ్స్కి తెలిస్తే ఏమవుతుంది? ఆ బ్రాంచ్ అమ్మాయితో ఎందుకురా అని ఫీల్ అవుతారు. అదే రవిగడికి తెలిస్తే కుళ్ళు కొంచెం వస్తాడు. కావాలా వద్దా? రే నన్నే మోసం చేసావా? కౌముది నాదో తెలుసు కదరా. మేము ఆల్రెడీ లవ్లో ఉన్నాంరా. అందుకనంటే కౌముది సిన్సియర్ సపోర్ట్ చేసావు. కౌముది నీ వెనకాల కుక్కలా తిరిగాను కదా కౌముది. నువ్వు కుక్కవనే పట్టించుకోలేదు రవి. అయ్యో, అయినా ఈ అమ్మాయి కాకపోతే బోల్డెన్ మంది అమ్మాయిలు ఉన్నారు కదరా కాలేజ్లోనా. అవును బ్రో. నువ్వు బ్రో అనక. రోజు నువ్వు కల్లోకి వస్తున్నావని పడుకునే ముందు కూడా బ్రష్ చేసుకునేవాడిని. వేస్ట్ అయిపోయింది. కొత్త పేస్ట్ కొనిసిస్తారా? ఏంట్రా కొనుక్కునేది? మీ సంగతి ఇప్పుడే చెప్తాను. అయిపోయారా? ప్రిన్సిపల్ కి చెప్పేస్తాడేమో. చెప్పేస్తాడంటావా? రే రవి, నిజంగానే అయిపోయారా? చిన్నపిల్లలు నేర్పించారు. అది కాదు, నేను చెప్పేది వినరా. చూడ్డానికి ఇలా అంకుల్లా కాకుండా స్టూడెంట్ లా రెడీ అవ్వచ్చు కదా. ట్రై చేస్తున్నాను రా, పొట్టడ్డు వస్తుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ పొట్ట తగ్గి ఫిట్ అవుతావు. చేసా, గ్యాస్ట్రిక్ వచ్చింది. పసిగొడ్డుని మోసం చేస్తారా? అయిపోయారా? సడన్ గా నీ బాడీలో నేను రోగం టక్కన ఒకటి చెప్పు. అందుకే నేను వాళ్ళు తన్నారు, తప్పే లేదు అసలు. రే రే రే, ఎక్కడికి రా స్పీడ్కి వెళ్తున్నావు? బిల్డింగ్ మీద నుంచి దూకడానికి. రే నన్ను ఆపడానికి వచ్చావంటే నువ్వు ఇక్కడికి వచ్చిన పని జరగదు. నీ మీద రవి రవి నీ చెప్పేది విను. రే 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 రే, మీరు ఎక్కడికి రా? మా ఇద్దరిని వాడు చూస్తాడు, ప్రిన్సిపల్కి చెప్పేస్తాడేమో అని. రే ఆడు బిల్డింగ్ మీద దూకేయడానికి వెళ్ళాడు రా. దూకేయడానికా? అరే ఏంట్రా వాడు దూకేస్తానంటే సీరియస్ గా తీసుకోవట్లేదు. 3వ ఫ్లోర్ నుంచి దూకితే ఏం కాదులే, మహా అయితే కాలు చేతి తిరుగుతాయి అంతే కదా. అమ్మా ఇడిపించా. ఏంట్రా నవ్వుతున్నావు? ఏం లేదు సార్, ఆ రవిగడ్ బిల్డింగ్ మీద నుంచి దూకేయడానికి వెళ్ళాడు. ఊరు దరిద్రుడా, చావు కబురు చల్లగా చెప్తావేట్రా? వీళ్ళండి ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారు? భాయ్యా और मेरे प्यारे लड़की. ఏ దూకేస్తున్నాడు. రే రవి, నీ అప్పరే రవి. I am going to die. నా కోసం ఎవరు ఏడవద్దు. సరే దూకేరా. రే రవి, అప్పుడే దూక తాగు. హాయ్ ఫ్రెండ్స్, మీ సడన్ స్టార్ మోహిత్, లోకల్ పిల్లాడు.
ఇప్పుడు రవి బిల్డింగ్ మీద నుంచి దూకుతున్నాడు చూడండి. రవి వెయిటింగ్. ఒరే రవి, నువ్వు దూకేయడానికి మన కాలేజే దొరికిందా? సార్ నేను సిన్సియర్ కౌముదిని లవ్ చేశాను సార్. నన్ను చీట్ చేసింది మీరే మమ్మల్ని కలపాలి. ఏంటి లవ్ పిల్ల స్టెల్లా నిన్ను పెళ్లి చేసుకోవాలా? ఎందుకురా నేనంటే అంత పిచ్చి నీకు? స్టెల్లా ఆడి కోరిక ప్రకారం ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నీ గుండె గుడిలో ఉండేది నేనే కదా. నేను మాట్లాడుతుంది గుళ్ళో దేవత గురించి, గుడిబెట్ట ముష్టోళ్ళ గురించి కాదు. అయ్యో మధ్యలో ప్రిన్సిపల్ గారు ఏం చేశారు? సార్ మీరే కౌముది నాకు సెట్ చేయాలి సార్. నేను నీకు ఎలా కనబడుతున్నాను రా? చిన్నగా. సార్ పోలీసులకు ఫోన్ చేద్దాం సార్. వద్దు సార్, కాలేజ్ పరుగు పోతుంది. హలో లాయర్ గారు, మా స్టూడెంట్ ఒకడు బిల్డింగ్ మీద నుంచి దూకేద్దాం అనుకుంటున్నాడు. ఏం చేయమంటారు? అలా అంటారా? సరే అయితే సార్, ఇప్పుడే మా లాయర్తో మాట్లాడాను. రవి దూకి చచ్చిపోయాక మిమ్మల్ని వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోమన్నారు. మధ్యలో నాకంటే మా సంబంధం. అయితే రిజైన్ చేసేయండి. ఓ పైలట్ మీ దుంపలు దాకా మీరేంటారు ఎలా ఉన్నారు? నీ కొత్త వాడు నెలకు 4 సార్లు పైకి దూకుతా అంటాడు. రే రవి దూకే రా, సెలవు వస్తుంది, ఇంటికి వెళ్దాం. అవును దూకే. ఐ లవ్ యూ. సారీ అన్నయ్య. నువ్వు ఉండవమ్మా, ఊరికే రెచ్చగొడతావు. సార్ ఎంతసేపు వెయిట్ చేయాలి సార్? నేను టాన్ అయిపోతున్నాను. సార్ దూకేస్తున్నాను సార్. కౌముది ఫర్ యూ. వద్దు రవి వద్దు. అయితే నా డిమాండ్స్ తీర్చండి సార్. మా పెళ్ళేగా చేసుకుంటానులే. రవి పనిలో పని సాలరీస్ కూడా పెంచమని చెప్పి పొట్టోడికి. సార్ చూసారా సార్, నేను ఇక్కడ దూకేస్తానని చెప్తుంటే పూజ మేడం ఫోన్ లో మాట్లాడుతున్నారు సార్. రేయ్ వీడు ఇన్స్టాగ్రామ్ లైవ్ పెడితే మీ నాన్న చూసి నాకు కాల్ చేశాడు. తనతోనే మాట్లాడుతున్నా. హా సార్ దూకేస్తున్నాడు సార్ కాసేపట్లో. నాన్న అవే పట్టించుకోవద్దు. ఆడి పెద్ద చీపెలు అనవసరంగా ఫాలో అవుతారు. నేను వస్తున్నా. నాకు పెచ్చనా కొడక. అమ్మయ్యా బతికించారు. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. రే మీ ఇద్దరు నా క్యాబిన్కి రండి. మేడం షుగరా ఇప్పుడే కదా క్లాస్ స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఏం చేయాలి? పవిత్ర టీచర్ పొగడతలకు అస్సలు పడదు. మేడం మీరు చీరలో కత్తిలో ఉన్నారండి. తెలుసు. మీ ఫేస్ కూడా కొరియన్ స్కిన్ టెక్స్చర్ లాగా భలే ఉంటుందండి. రైస్ వాటర్ తో రోజు ఫేషియల్ చేసుకుంటాను. అండ్ టమోటో గుజ్జు రాసుకుంటే ట్యాన్ పోతుంది. మీరు కర్రీ పాయింట్ పెట్టుకుంటే ఈ పాటికి ఎప్పుడే ఫేమస్ అయిపోయారు. మీ హెయిర్ కూడా సముద్రం కెరటాల్లో ఉంటాయి మేడం. ఉసిరిపొడి అండ్ కుంకుడికాయ రాస్తాను. నిజం అనుకుంటున్నారా? ఇప్పుడు నేను వెళ్ళొచ్చా మేడం? కానీ తొందరగా వచ్చేయాలి. ఓకే థ్యాంక్ యూ మేడం నేను వాష్రూమ్కి వెళ్ళాలి. నో. నేను ప్రసాద్ లాగా నా అబద్ధాలు చెప్పలేను మేడం. అర్జెంట్గా వెళ్ళాలి ప్లీజ్. నో. థ్యాంక్ యూ మేడం. అరే నేను నో అనే కదా చెప్పాను. వాడేంటి అలా వెళ్ళిపోతున్నాడు? వాడికి అన్ని రివర్స్ లోనే అర్థమవుతాయి మేడం. మేడం మోహిత్ రవి ప్రిన్సిపల్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు, రండి. ఇంకెందుకు లేటు? వెళ్ళండి. మాకు ఇంట్రెస్ట్ లేదు మేడం. క్రింజ్ జోక్. వెళ్ళండి. పదరా. నువ్వెందుకు లేచావు? మ్యామ్ ఇందాక స్కూటీ లాకేసి కీ అక్కడే మర్చిపోయాను. ఏంట్రా నా క్లాస్ అంటేనే అందరూ వెళ్ళిపోతారు. మేడం నేను వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి. ఓకే అర్థమైంది, నేనే వెళ్తా. థ్యాంక్ యూ మేడం. అండ్ ఇది మన షాపే. ఏమైనా కావాల్సి ఉంటే ఇక్కడే తీసుకోండి, ఓకేనా? ప్రేమించుకోవడానికి బిల్డింగ్ల మీద దూకేయడానికి ఇది ప్లే గ్రౌండ్ అనుకున్నారా? కౌముది మీ నాన్నగారికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఆయన ఫోన్ పెద్దగా వాడరు సార్. ఓ పర్యావరణం మీద గౌరవం అన్నమాట. అప్పుల వాళ్ళు ఫోన్ చేస్తారని భయం. మోహిత్ మీ నాన్న ఫోన్ చేస్తుంటే ఆడు నా కొడుకే కాదు ఈ సంవత్సరం ఫీజు కట్టినా నన్ను బెదిరిస్తున్నాడేంటి? ఆయన అంతే సార్, కొంచెం కోపం ఎక్కువ. రే మీ నాన్న ఫోన్ నెంబర్ చెప్పు. 945464. హలో. హలో నేను మీ అబ్బాయి చదివే కాలేజీకి ప్రిన్సిపల్ని. చందా కావాలా? చందా ఏంటండి మీ బొంద? రవి బిల్డింగ్ మీద దూకేపోయాడు. అవును నేను కూడా చూసా. దీనికి మీ సమాధానం ఏంటి? అప్పుడు నేను కూడా మా ఆవిడ తిట్టిందని వేరే బిల్డింగ్ ఎక్కా. మీ నాన్న నువ్వు తోడుదొంగలా? నాది మా నాన్న పోలికే సార్. ఎలా? మరొక్కసారి ఇది రిపీట్ కాకూడదు. ఇంకోసారి దొరకకుండా చూసుకుంటాం సార్. మా డాడీకి తెలిసిపోతుందని చాలా భయపడ్డాను తెలుసా? అది కాదు, మీ నాన్నకి నిజంగానే అప్పులు ఉన్నాయా? ఖచ్చితంగా ప్రిన్సిపల్ గారు కాల్ చేస్తారని అర్థమైంది. అందుకే డాడీ మొబైల్ వాటర్లో పడేసా. నువ్వు జస్ట్ ఎదవిరా, ఇది ముదురు టెంక. పోరా మోహిత్, సినిమాకి వెళ్దామా? ముందు క్లాస్కి వెళ్దాం. చదువుకున్న ప్రేమ ఎక్కువైపోయింది దీనికి.
ఎవరో నాకు ఇప్పుడే తెలియాలి. ప్రిన్సిపల్ అనే గౌరవ మర్యాదలు లేవా? ప్రిన్సిపల్ రూమ్ కి స్టాఫ్ తప్ప స్టూడెంట్స్ ఎందుకు వస్తారు సార్? మనకంట క్లీన్ చేసేటప్పుడు చూసుకోవాలి కదా. నేను సార్తోనే వచ్చాను మేడం. అసలు కుర్చీ విలువ తెలుసా మీకు? రోజు రోజుకి మీ అల్లరి మితిమీరిపోతుంది. ఇలా అయితే అందరినీ డిస్మిస్ చేసి పారేస్తాను. ఏమైంది స్టెల్లా? ఎవడో సీట్ కింద మేక్ పెట్టాడు సార్. పవిత్ర టీచర్, దీని గురించి మీకేం తెలీదా? మేకులు పెట్టుకొని నేను తిరుగుతాను, అవసరమైతే బాంబు లగాదేంగే. మీరు చాలా వైలెంట్ గా ఉన్నారు. మీ గుండె గుడిలో నుంచి గింటేశారు కదా, అప్పటి నుంచి రాతి మనిషిలా తయారయ్యాను. పోన్లండి, ఇప్పటికైనా మనిషి అయ్యారు. పగడాలా సార్, ఈ మేకు ఫోరెన్సిక్ ఇచ్చి ఎవరు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో తెలుసుకుంటాను. మీవే ఉంటాయి సార్. అయినా ₹10 మేక్ అంత గొడవ చేస్తారు ఏంటండి? సెప్టిక్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు సార్. అప్పుడు మెడ విరగొట్టారు, ఇప్పుడు సీట్ కింద మేక్ పెట్టారు. రే, నా గ్రీన్ కలర్ అండర్వేర్ చూసావా నువ్వు? దాని మీద పిల్లి బొమ్మ ఉంటది. ఏది నీది ఏది నాది అంతా మట్టి. రే మట్టి నా కూడా డ్రాయర్ నాదిరా. పుట్టేటప్పుడు అండర్వేర్ తో పుట్టావా, పోయేటప్పుడు సూట్ వేసుకుని పోతావా? అంతా అస్సాం. అన్నా కార్తీక్ అన్న మందు పంపించిండు. పాడుదేహం తాగి పాడైపోతాం. రే ఎవరా? రే ఎవరా? చెప్పరా. మావా, మందు ఫ్రిడ్జ్ లో పెట్టు, నేను మంచిగా తీసుకోవడానికి వచ్చాను. రే ఓడి చెప్పి బ్యాగ్ తీసుకో. నీ అబ్బా, నీ మగసిరికే వేస్తా నా ఓటు, ఆ సొగసిరికే వేస్తా ఆ ఓటు. కోడ్ యాక్సెప్టెడ్. ఇగో అన్న. థ్యాంక్స్ రా. నీ అబ్బా సచ్చారా నా చేతిలో నీ రోజు. అంతా అస్సాం. పగడాలా? సారీ పగడాలా రమాకాంత్ సార్. స్టెల్లా మేడంకి ఆల్రెడీ పెళ్ళైపోయిందని తెలిసినా కూడా ఎందుకు వెంటపడుతున్నారు? ₹1,00,00,000 కోసం. విడాకులు తీసుకుని భరణం కింద ₹1,00,00,000 కొట్టేసింది, మనకన్నా ₹1,00,00,000 మీద పడింది. తప్పు కదా? అవునంతకి ఈ పార్టీ దేనికోసం? మన కార్తీక్ ప్రజ్ఞ లవ్వు. అన్నా థ్యాంక్స్ అన్నా, నువ్వు కానీ ధైర్యం ఇవ్వకపోతే నేను ఇప్పటికి చెప్పేవాడిని కాదు. కోళ్ళు అన్నా నువ్వు, నిన్ను పట్టించుకోమంటే తిరుగుతుందా? నేను ఒప్పుకోను. మై డియర్ నాటుగుంటల కమిటీ, మన ఫండమెంటల్ మేడం ప్రసాదంలోకి హెల్ప్ చేస్తున్నాం. ఈ పోరాటంలో రవి కాలు విరిగిపోయినా తల పగిలిపోయినా మాకు సంబంధం లేదు. నువ్వు రానా? ఎక్కడికి రా? నువ్వు రానా చెప్తా. రే రే ఎక్కడికైనా తీసుకెళ్తున్నావు? ఏంట్రా అర్ధరాత్రి మీ గోల? పడా పగడాలా సార్, పగడాలా సార్. ఆయన ఏంటి అలా వెళ్ళిపోతున్నాడు? సార్ యోగ నిద్రలో ఉన్నారు. అరే ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? నీకేం తెలీదు, నువ్వు అమాయకుడివి, కాముగా ఉండు. ఏం చేద్దాం అనుకుంటున్నారా నా జీవితాన్ని? మేడం ఫండమెంటల్ బయటికి రా. అలా అరవకరా, పరుగు పోద్ది. ఎవరికి భయపడాలి, దేనికి భయపడాలి? ఏ ఫండమెంటల్. అరే ఈ మెంటలోడు ఎందుకు తీసుకొచ్చాడు రా? యవ్వనంలో ప్రేమ కావాలి, వృద్ధాప్యంలో బాంబు కావాలి. అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నావురా? పెళ్లి కాకుండా ఏజ్ బార్ అయితే రోజు బార్కెళ్ళాలి. మీ దుంపలు తెగ సంబంధం లేకుండా మాట్లాడతారేంట్రా? ఫండమెంటల్ మేడం. అరే రవి, అలా పదాలు విడదీయకరాదని కోపం వస్తుంది. బయటికి రా. ఎవర్రా ఇంటి మీద రాయేసింది? ఏంట్రా అరుస్తున్నారు? తాగేసి రౌడీజం చేయడానికి వచ్చావా? అన్న తప్పు లేదు, నేనే తీసుకొచ్చాను. బంగారు లాంటి మా అన్నకు నో చెప్తావా? నల్లగా ఉంటే ప్రేమించకూడదా? పొట్టుంటే ప్రేమ పుట్టకూడదా? డబ్బు లేదని వదిలేస్తావా? తప్పు కాదా? అసలు ఏం తెలుసు ఇతని గురించి మీకు? గోల్డ్, నికాసైన బంగారం. ఈ బంగారమే. తన పార్ట్నర్ రమ్యతో కలిసి హోటల్లో దొరికాడు. ఈ బంగారానికి డబ్బుంటే చాలు, అమ్మాయి ఎలాంటిదైనా ఎలా ఉన్నా పర్లేదు, హోటల్కి వెళ్ళి మరి ప్రపోజ్ చేస్తాడు. అంటే అది ఇందాక నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు ఈ డీటెయిలింగ్ లేదండి బంగారం. నేనెక్కడ చెప్పాను రా? సగం నువ్వే ఊహించుకున్నావు. తాగేసి ఇంటి మీద గొడవకు రావడమే కాకుండా బూతులు మాట్లాడారని కంప్లైంట్ ఇస్తా. సారీ మేడం, ఈ పాపాత్ముల మాటల్లో మేము మోసపోయాం. ఇవన్నీ మనసులో పెట్టుకుని రేపు కాలేజీకి రావడం మానేకండి మేడం. పోన్రా. దండలండి. శ్వేత, ఆ వాచ్మ్యాన్ గడు మా ఇంటికి నన్ను రానివ్వట్లేదు. అది మీ ఇల్లు కాదు సార్, ఏటీఎం. అనవసరంగా మావిని నేను అనుమానించానా? మీకు ఇంకా పెళ్లి కాలేదు సార్.
ఆ మాటకొత్త మా ఇంటికి వాచ్మెన్ లేడు, ఎంతసేపు వచ్చింది. రేపు ప్రిన్సిపల్ పిలిచి కన్ఫర్మ్ గా పంచాయతీ పెడతాడు. అరే సారీ రా, అసలు ఇలా జరుగుతుందండి. నీకు మాకు ఇంకా సంబంధం లేదు, పోరా పోరా పోరా. పగడలా సార్, సార్ నా మనసులో మాట మీకు చెప్పాలి. నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఎవరైనా ఖాళీగా ఉన్న వాళ్ళకి చెప్పుకోండి. అది అందరికీ చెప్పే మాట కాదు సార్, ఎందుకంటే నా మనసు మీకు మాత్రమే ఇచ్చాను. కానీ నేను తీసుకోలేదు. అది మీ దౌర్భాగ్యం. అయినా స్టెల్లా వెనక ఎందుకు పడుతున్నారు? తను నా అంత అందగత్తె కూడా కాదు. అయినా నేను హైట్ తక్కువ ఉన్నా అని చెప్పి వేరే వాళ్ళకి వెయిట్ ఇవ్వడం నాకు నచ్చట్లేదు. చూడు పవిత్ర, నాలాంటి మగ మహారాజుని చాలా మంది అమ్మాయిలు ప్రేమిస్తారు, కానీ నా మనసు మాత్రం స్టెల్లా మీదే కోటాశలు పెట్టుకుంది. నీ టీటీలు పక్కన పెట్టి స్ప్రైట్ తాగు, బుర్రలో కొత్త ఆలోచనలు వస్తాయి. స్ప్రైట్ తగినంత ఈజీ కాదు నా జీవితాన్ని అల్లరిపాలు చేయడానికి. పగడాల రమాకాంత్ పక్కన జగడాల పవిత్రనే ఉండాలి. మీరు స్టెల్లా మీద 1 కోటి ఆశలు పెట్టుకుని ఉండొచ్చు, కానీ నావి 2 కోట్ల ఆశలు. ఈ పవిత్ర ఒకరిని ప్రేమించింది అంటే అవసరమైతే చేతుబడి చేసినా సరే చేజెక్కించుకుంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్తో లాగేసుకుంటుంది. పవిత్ర టీచర్, పిల్లలు తప్పు చేస్తే మందలించాల్సింది పోయి పగడాల సార్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నారా? లేకపోతే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను చెప్పమంటారా? ఆశకి హద్దుండాలి. మగువను చూసి మృగాల్లా వెంటపడే మీలాంటి వాళ్ళు ఉన్న రోజులు మాకు రక్షణే లేదు. ఆడపిల్లకి అన్యాయం జరిగింది. చిచ్చి, ప్రిన్సిపల్ అనుకున్నాను. మృగవని ఇప్పుడే తెలిసింది. మీ మీద నాకు చాలా మంచి అభిప్రాయం ఉండేది. మీ స్టూడెంట్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. నువ్వు నోర్మొయ్. పవిత్ర టీచర్ ఎస్కేప్ అవడానికి అలా చెప్పింది. నువ్వు పెడార్థాలు తీసి నా పరువు తీకు. మీ ఆవిడ చెప్పేస్తాను. ఎవరు ప్రేమించుకున్నారు, ఎవడు పిల్లానికి చెప్తారు? నేను ప్రిన్సిపల్ రా. శ్వేత, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. కామెడీ ఏమో మోసం చేసింది, సిరి ఏమో పెదాల ఆపరేషన్ చేయించుకుంది, మిగతాదంతా బొటాక్స్ బ్యాచ్. వద్దులే, నువ్వే నన్ను లవ్ చేయొచ్చు కదా. మరీ దారుణంగా అడుక్కుంటావేంట్రా? కాలేజ్లో అందరికీ లవ్ స్టోరీస్ ఉన్నాయి, నాకే లేదు. ఇంకా చాలా లైఫ్ ఉంది రవి. ఎక్కడో ఒక దగ్గర అమ్మాయి దొరుకుతుందిలే. నిజంగా దొరుకుతుందా? నీకేం తక్కువ రవి, హాలీవుడ్ హీరోయిన్ లాంటి అమ్మాయి దొరుకుతుంది. నాతో ఇప్పటి వరకు ఏమో ఎంత పాజిటివ్ గా మాట్లాడలేదు. ఎవరో ఎందుకు, నువ్వే నన్ను లవ్ చేయొచ్చు కదా. నాకు ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ శ్వేత, నీ కాల్ పట్టుకుంటా శ్వేత. ఐ లవ్ యూ శ్వేత. ప్లీజ్ శ్వేత, ఒప్పుకో శ్వేత. ప్లీజ్ శ్వేత, నీ కాల్ పట్టుకుంటా శ్వేత. ప్లీజ్ శ్వేత, ఒప్పుకో శ్వేత. ప్లీజ్ శ్వేత. రవి అన్న కుక్క మీద చున్నీ ఎత్తే దాని కాలు కూడా పట్టుకుంటాను అనిపిస్తుంది. ప్లీజ్ శ్వేత, నీ కాల్ పట్టుకుంటా శ్వేత. ప్లీజ్ శ్వేత, మన ప్రీ వెడ్డింగ్ షూట్ కి కెమెరా ఫ్రీ శ్వేత. ఒప్పుకో శ్వేత. ప్లీజ్ శ్వేత, ప్లీజ్. ఏం జరుగుతుందిరా ఇక్కడ? మ్యానిపులేటర్. నేనేం చేశాను రా శ్రీకాంత్? అసలు వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారా? నువ్వు ఒక పెద్ద ఏదవ్వు అని, పూజా మేడం నువ్వే మోసం చేసినవని, అసలు నీ అంత లత్కోరుగాడు ఈ భూమి మీదనే లేడని. ఇవన్నీ వాళ్ళే అనుకుంటున్నారా? ప్రామిస్ అన్నా. నేను మంచివాన్నే కదరా అన్న. దొరికితేనే దొంగ అంటారు, దొరకకపోతే ఆడు కూడా మనకు నీతులు చెప్తాడు. నువ్వు నన్ను నమ్మట్లేదరా? ఈ కాలంలో మదర్ ప్రామిస్ అని చెప్పి మరీ మాయ చేస్తారు. ఎవరిని నమ్మలేము కదా అన్న. అంతేనంటావా? ఏమో అన్న, పసిగుడ్డుని మీ ఇంట్లో ఆంబోతును వదిలేసినట్టు మా ఇంట్లో జరగదు. వీళ్ళని కలుపుతారనుకుంటే తెగదాకా లాక్కొచ్చారు. నా దగ్గర మంచి ఐడియా ఉంది. ఏంటది? వెళ్ళి పూజా కాలం మీద పడి సారీ చెప్పాయి. అప్పుడు స్పీడ్ బ్రేకర్ దాటినట్టు తొక్కుంటూ వెళ్ళిపోతుంది. ఆగి ఆలోచించేంత బుర్రలేదు అక్కడ. పోనాలు నాన్నతో వెళ్ళి మాట్లాడితే ఒప్పుకోవాల్సింది పూజ కదా. మన స్టాఫ్ అంతా కలిసి తనకి బ్రెయిన్ వాష్ చేస్తే. సిటీలో జాబ్ చేయడానికి మీ ఒక్క కాలేజీ లేదబ్బా. ఇన్ని బొక్కల్లో ఎలాకెక్కడ ఉందో కనుక్కోవడం కష్టమే. ఇందాకేదో మంచి ఐడియా ఉందన్నా, చెప్పక ముందే అది మంచి ఐడియా. సారీ చెప్తూ లెటర్ రాస్తే కరెక్ట్. ఎలాగూ నేను మాట్లాడడానికి ట్రై చేస్తుంటే తను ఛాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి నా ఫీలింగ్స్ అన్నీ కలిపి ఒక లెటర్లో రాస్తే మంచి ఐడియా. కానీ ఇక్కడ సమస్య ఉంది. ఏంటది? ఆ లెటర్ ఇవ్వడానికి మంచి జఫాగడ్ కావాలి. అరే, ప్రసాద్ వచ్చి మాతో మాట్లాడడానికి ట్రై చేశాడ్రా.
కాసేపు ఉంటే పాడైపోయే వాళ్ళం. పాడైపోయేవాళ్ళం. పదండ్రా. రే కూర్చోండి రా. సడన్ గా ఏమైందిరా మీకు? ఎందుకు ఎవరు చేస్తున్నారు? నిన్ను నమ్మి మేమంతా ఫూల్స్ అయ్యాం. నిన్ను ఫండమెంటల్ మేడం ని కలుపుదాం అనుకున్నాం, కానీ నువ్వు ఇంకొకరితో డయాగ్రామ్ లేస్తున్నావు తెలిసి మేము మోసపోయాం. నీ గురించి మా నాన్నకి చెప్తే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఆడెవడో నాలాగే ఉన్నాడు అన్నాడు. కామెడీ గురించి బిల్డింగ్ నుంచి దూకేద్దాం అనుకున్నాను. నీ గురించి తెలిసాక అదే బిల్డింగ్ నుంచి నేను తోసేద్దాం అనుకుంటున్నాను. లవ్ అంటే బ్రెడ్ జామ్ ఇచ్చి ప్రపోజ్ చేయడం కాదు, బ్రెడ్ జామ్ లా కలిసి ఉండడం. ఆడపిల్లంటే ఆటలుగా ఉందా? ఆడపిల్లంటే కోడి పిల్ల అనుకుంటున్నావా? ఆడపిల్లరా? అది నా పిల్లరా. పిల్లలు పుట్టకుండా పెద్ద ఆపరేషన్ చేయించుకునే ఏజ్ లో నీకు పూజా మేడం కావాలరా? మీరే కదరా ఇప్పుడు సపోర్ట్ చేశారు. అదప్పుడు రా. అలా కాదరా పిచ్చోడా. చూడు బ్రో, మీకు మాకు సెట్ అవ్వదు. ఈ కాలేజ్ నుంచి వెళ్ళిపో. అవును, కౌముది లాంటి సిన్సియర్ అమ్మాయి ఉండే ఇలాంటి కాలేజ్లో నువ్వు అసలు ఉండకూడదు. అసలు కౌముదికి 2 సార్లు బ్రేకప్ ఎందుకైందో అడిగేవారా? అడిగాను. ఏమంది? తర్వాత మాట్లాడదామని కాల్ కట్ చేసింది. సిన్సియర్ అమ్మాయిలు అంతే మామ, సీక్రెట్లు చెప్పేసావారు. పూర్తిగా వినకుండా అక్కడికి మీరే తీసుకెళ్లారు. అక్కడ జరిగింది వేరు, పూజ అర్థం చేసుకుంది వేరు. నిజంగా అమ్మాయి నాకు సెట్ అయితే ఎంత దూరం ఎందుకు వస్తాను నేను? అవును కదా, మరి ఎందుకు వచ్చావు? పిట్టలు కొట్టేవాడికి ఏ పిట్ట అయితే ఏంటి? వారని అబ్బా నువ్వు అసలు బయట ఉండరా బాబు, అన్నిటికీ తొరతరా నీకు. పూజా మేడం, ఈసారి ఇన్విజిలేషన్కి బయట కాలేజ్ నుంచి వస్తున్నారు. చాలా స్ట్రిక్ట్గా జరుగుతాయి ఎగ్జామ్స్. సారీ అండి, మీరేదో సీరియస్గా సొల్లేస్తున్నట్టున్నారు. నేను మళ్ళీ వస్తాను. చెప్పండి పగడాలా సార్? అంటే ఈ లెటరా నాకోసమేనా? చెప్పాను కదా సార్, పగడాల మనసులో ఉంది నేనేనని. నేను పగడాల, ఒక చిన్న పగడాల చాలా సార్ ఈ జీవితానికి చాలు. కంగ్రాచులేషన్. ఈ లెటర్ నీకు కాదు. స్టెల్లా ఈరోజు రాలేదు. పూజ టీచర్. ఆవిని కూడా కిలికిస్తున్నావా? ఏం మనిషిని మీరు? బుర్రంతా బూతే, పేరుకు మాత్రం పవిత్ర. ఇంతకీ ఆ లెటర్ ఎవరిచ్చారు సార్? ప్రసాద్ సార్. నేను క్లాస్కి వెళ్తున్నాను. లెటర్ రాసాడంటున్నాడు కదమ్మా, ఎలాగూ చదివేసి రిప్లై ఇచ్చేస్తే మంచిది. పేపర్ వేస్ట్ అయిపోతుంది కదా అని. చదవండి సార్. మీ పర్సనల్స్ నాకెందుకండి, మీరే చదవండి. పర్లేదు, చదవండి. చదవమని అడుగుతుంది కదా సార్, చదవండి. ఇట్స్ ఓకే. డియర్ పూజ, ఎందుకే నీకంత పొగరు? నువ్వేమైనా అప్సరస్ అనుకుంటున్నావా, దిగు వచ్చిన దేవకన్య అనుకుంటున్నావా? సారీ చెప్తానని బుద్ధులు రాశాడేంటి? చదవండి. మనిషి అన్నాక ఇంగిత జ్ఞానం ఉండాలి. బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయి ఏ ఉద్ధరించావు? పొరపాటు జరిగిందని సారీ చెప్తే డోంట్ వరీ అన్నం మానేసి టెప్పర్ లారీతో గుద్దించేసేలా చూస్తావా? నీకోసం అన్నీ వదులుకొని వచ్చాను. మాట్లాడడానికి ఏం పోయే కాలమే? ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టి కనిపించకుండా హైడ్ చేసేంత హిడెన్ స్టోరీలు ఏం లేవు నాకు. పవిత్ర టీచర్ లాగా నాది కూడా పవిత్ర ప్రేమ. ఆవిడ మనసు. చదవండి, బాగుంది. ఆవిడ మనసు పగడాలకు అర్థం కాదు, నా మనసు నీకు అర్థం కాదు. ప్రేమంటే ఆలోచించడం, ప్రేమంటే భరించడం, ప్రేమంటే క్షమించడం. ఇందులో ఏ ఒక్క క్వాలిటీ అయినా ఉందా నీకు అని ఆయన అన్నారు. పొలైట్గా మాట్లాడడం నేర్చుకో. నిన్ను హర్ట్ చేస్తుంటే క్షమించు. ప్రేమతో ఆకర్షితుడైన నీ ప్రసాద్. ఇందులో ప్రేమ ఎక్కడ ఉంది? అన్ని దొబ్బులెట్టేసి. నోట్, ప్రిన్సిపాల్ గారు చాలా మంచివారు. లైఫ్ ఈజ్ ఏ రైస్, ఉడికితేనే తినగలం. నోటుకొచ్చింది మాట్లాడుకో. కోల్డ్ కాఫీ అయినా హాట్ కాఫీ అయినా స్లోగానే తాగాలి. వాడు బయట నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. అయితే వెయిట్ చేయమనండి. ఏంటి రిజైన్ చేసావంట? ఏమైంది నీకు? అందరినీ బాగానే సెట్ చేసావు కదా, ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? మేడం, మీరు కాలేజ్ వదిలితే సిలబస్తో పాటు శాలరీ కూడా అయిపోద్ది. ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోయినంత ఈజీ కాదు మేడం ఒక మనిషి లైఫ్లోంచి వెళ్ళిపోవడం. లాకర్ ఓపెన్ చేయాలంటే కోడ్ కావాలి, పార్టీ చేసుకోవాలంటే కోడి కావాలి, లైఫ్లో మనకంటూ ఒక తోడు కావాలి. మేడం, మీరు వెళ్ళిపోతే ఈ మెంటలోళ్ళందరికీ ఫండమెంటల్స్ ఎవరు నేర్పిస్తారు మేడం? గుడి దగ్గర చెప్పులు పోయినాయి అని చెప్పులు వేసుకోవడం మానేస్తావా? కొత్తవి కొనుక్కుంటాం. మిరపకాయ కారంగా ఉందని తిన్నాం మానేస్తావా? బజ్జీలు వేసుకుంటాం. ప్రేమ కూడా అంతే మేడం. అరే ఏం చెప్పి మోటివేట్ చేస్తున్నారా? మేము కూడా మీలాగే ప్రసాద్ని తప్పుగా అర్థం చేసుకున్నాం. తర్వాత అర్థమైంది తను చాలా మంచోడని. విన్నావా? అతను మంచోడని నీకెవరు చెప్పారు? అతనే చెప్పాడు. మేడం,
జంతువులు గాయమైతే మందు రాసుకోవడం తెలీదు, కానీ మనం మనుషులం. దెబ్బ తగలగానే టెన్షన్ పోసి కట్టేసుకుంటాం. మా నాన్న ఎప్పుడో ఒక మాట చెప్పేవాడు, మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని దూరం పెడితే మనమే వాళ్ళకి దగ్గర అవ్వాలి అని. ఆ తర్వాతే మా నాన్నకు రెండో పెళ్ళయింది. నీకు ఇద్దరు మమ్మీలా? కాదు, ఆ తర్వాత మా అమ్మ మా పెళ్లిని చంపేసింది. అమ్ముడుపోవడానికి ఇవి పాత సామాన్లు కాదు, పాత జ్ఞాపకాలు. ఏం చెప్పినా అనుకుంటే వెళ్ళిపోతున్నాయంటే ఆవిడ. మజ్జిగలో తాలింపు వేయగలం గానీ పాలలో వేలేం కదా. ఇవన్నీ మనసులో పెట్టుకుని నన్ను రిజెక్ట్ చేయొద్దే. వర్కౌట్ అవ్వలేదు. పోనీ ఇదే సిలబస్ తీసుకెళ్ళి పవిత్ర మేడం చెప్పి వర్కౌట్ చేయనా? రేయ్ పొండ్రా. పచ్చ వెళ్దాం. దిక్కుమాలని మోటివేట్ చేసి దాన్ని పిచ్చిదాన్ని చేశారు పాపం. తన్మయ్, మీ డాడీ ఏం చేస్తాడు? చార్టెడ్ అకౌంటెంట్. మీ డాడీ ఏం చేస్తారు? ఫార్మర్. ఓ అవునా, అయితే మీకు బాగా పొలాలు ఉన్నాయన్నమాట. ఉన్నాయి, కానీ ఓనర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఓ అయితే నువ్వు కష్టపడి చదువుకొని బాగా సంపాదిస్తే గానీ మీ ఫ్యామిలీ పొజిషన్ మారదన్నమాట. అందుకే బాగా డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందాం అనుకుంటానా. రే నీ పిల్లరా? రే అది నా పిల్లరా, అడిగి పడిపోద్దా ఏంటి? ఆగరా వెల్. రే ఎక్కడేం చేస్తున్నారా? ట్యూషన్ పోయేస్తానమన్నా. ఓ ఇద్దరు ఒకే ట్యూషనా? సరే, ఆ అమ్మాయి నీకు చెల్లవద్ది, జాగ్రత్త చూసుకో. ఏ లేదన్నా, ఇంటి పేర్లు చూసుకున్నాం, వరుసకు మరదలైతాంది. అప్పుడే చుట్టాలైపోయారేంట్రా? మరదలైనా సరే చెల్లెలైనా చూసుకో. అట్లెట్లయితుందన్నా? అమ్మని నాన్న అంటామా, నాన్ననమ్మ అంటామా? రే యాదవ ఎగ్జాంపుల్స్ చెప్పావంటే డిప్ప పగిలిపోద్ది. అయినా మీరెందుకు బెదిరిస్తున్నారు? శ్రీకాంత్ చాలా మంచోడు. పైగా బావనైతా. రే ఇంకోసారి బావా అన్నావంటే బుర్ర బొక్కడిపోద్ది. ఇదంతా కాదన్నా, ఫైనల్ ఏమంటావు చెప్పు. ఫైనల్ గా ఏంట్రా? నేనేమైనా కూరగాయలు బేరమాడతానా? ఇంకోసారి తనతో కనిపించక. ఆ మాట తన్ను చెప్పమని చెప్పన్నా. అవును, శ్రీకాంత్ నేను ఇద్దరం మంచి ఫ్రెండ్స్. పైగా బావనైతా. తన్ను ఏంట్రా? మేము అట్లా ముద్దుగా పిలుచుకుంటామన్నా. సర్లే, మనం ఇలానే మాట్లాడుతూ ఉంటే క్లాస్ టైం అయిపోతుంది. పద శ్రీ వెళ్దాము. అన్నా కాలేజీలో వెళ్దాం, పద తన్ను. సార్ ఏం కావాలి సార్? వాటర్. చిల్లా? కన్నాలేం పెట్టద్దు, మామూలుగా పట్టుకొచ్చేసి. లాయర్ గారు, రిమైనింగ్ బ్యాలెన్స్ 30 లక్షలు వచ్చేసిందండి. మీ పేమెంట్ అయినా సాయంకాలం కల్లా పంపించేస్తా. థ్యాంక్స్ అండి. స్టెల్లా, నీకు నా తోడు అవసరం లేదా? లేదు. చూడు స్టెల్లా, నాకు నువ్వంటే ఇష్టం. మనం పెళ్లి చేసుకుంటే ఇద్దరికి శాలరీస్ వస్తాయి. నా శాలరీ మెయింటెనెన్స్ పైన నీ శాలరీ సేవింగ్స్ ఉంటుంది. ఈ మధ్యనే నేను మ్యూచువల్ ఫండ్స్లో 10,000 ఇన్వెస్ట్ కూడా చేశాను. స్టెల్లా, లవ్ ఈజ్ బ్లైండ్, అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు ఆల్రెడీ డివోర్స్ అయిందండి. వాడిపోయిన చెట్టుకు కూడా నీరు పోస్తే మళ్ళీ చిగురుస్తుంది. నిజంగా నేనంటే మీకు ఇష్టమా? మరి నీకోసం తాజ్మహల్ కట్టలేను, ఎందుకంటే నాకు తాపీ పని రాదు కాబట్టి. నీ మెడలో తాళి కట్టగలను, ఎందుకంటే నాకు అర్జెంట్గా పెళ్ళం కావాలి. ప్రెజెంటేషన్ చాలా వర్స్ట్ ఉంది పగడాలా. ఎలక్ట్రానిక్స్ కదా, అంతే. వైర్ పోతే కొత్తది కొనుక్కోవడం కన్నా ప్లాస్టర్స్ వాడుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. అయితే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటవి? వంట నువ్వే చేయాలి, యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటా. బట్టలు కూడా నువ్వే ఉతకాలి, ఈఎంఐలో వాషింగ్ మెషిన్ కొంటా, ప్రతి నెల నువ్వే షాపింగ్ తీసుకెళ్ళాలి, నా ఖర్చులు తగ్గించుకుంటా, మీ పేరెంట్స్ కంటే మా పేరెంట్స్ నే ఎక్కువ చూసుకోవాలి, పౌరుషాన్ని చంపేసుకుంటా, అందరికంటే నన్నే ఎక్కువ ప్రేమించాలి, అబద్ధాలు ఆడడం నేర్చుకుంటా. ఏంటి? నిన్ను హ్యాపీగా ఉంచడానికి ఎలాంటి అబద్ధమైనా ఆడతాను. స్టెల్లా, ఎందుకు స్టెల్లా అని పిలిచిన ప్రతిసారి పెద్ద చెట్లు ఇస్తావు? ఎందుకో నిన్ను పిలిచిన ప్రతిసారి నాకు పారాలసిస్ వచ్చిన ఫీలింగ్. నీ పేరులో వైబ్రేషన్స్ ఉన్నాయంటున్నాను. స్టెల్లా, ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా. నాకు అనిపించినప్పుడు చెప్తాలే పగడాలా. రే ఎందుకు ఏడుస్తున్నారు? ఫేర్వెల్ అందరూ విడిపోతాంగా. రే మోయిద్దు, కాలేజ్ అయ్యాక మనం ఎక్కడున్నా ఫోన్లో మాట్లాడుకోవాలరా. నువ్వు అప్పుడప్పుడైనా మా ఇంటికి వస్తూ ఉండు మామ. నువ్వు కూడా తప్పకుండా మా ఇంటికి రావాలరా. ఊరుకోండ్రా. ఏమైందిరా? ఫేర్వెల్ అయిపోయాక ఎవరు ఊరు వాళ్ళు వెళ్ళిపోతాం, మళ్ళీ కలుసుకోలేమని. వాళ్ళిద్దరితో ఒకటే ఊరే, పైగా పక్క పక్క ఇల్లు. ఏరా మీకెవరు దొరకలేదేంట్రా? పర్లేదు, అది చెయ్యించు, బాగుంది. ఒరే మావా, నువ్వు తప్పకుండా మా పెళ్ళికి రావాలరా. ఎవరి దగ్గర అయినా స్లిప్స్ ఉంటే ఇప్పుడే ఇచ్చేయండి, లేకపోతే డిబార్ చేస్తాను.
అయిపోయి మ్యామ్. చెద పురుగుల్లో అన్ని పడ్డాయేంట్రా? వెళ్ళి కూర్చో. థ్యాంక్స్. నీకేమన్నా వచ్చా? మార్జినల్ గీయడం వచ్చు. అరే కార్తిక్, నీకేమన్నా క్వశ్చన్స్ తెలుసా? తెలుసు, కానీ ఆన్సర్లు రావు. ఎక్కడ చూసినట్టున్నాయి కానీ ఎక్కడ చూసానో గుర్తుకు రావట్లేదు. ఓరి అబ్బో, అసలుకి స్లిప్లన్నీ పడేసాను. నేను ప్రిపేర్ అయింది ఒక్కడు కూడా రాలేదే. వార్ని రవి, రవి చూపించరా. రవి కొంచెం పక్కన ఆడుకో. రవి ప్లీజ్ రా. మొహం పగిలిపోద్ది. కామన్ ఆడుకో. వెళ్ళు. అమ్మయ్య. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ టూ. ఇక్కడ ఏంటి ఇది? అంతే. రవి తీసుకో. మేడం పోతున్నారు, జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎవరు? నేను డిటెండర్ని. టీ కాఫీ అయినా కావాలా? ఎగ్జామ్ తర్వాత తాగుతాను. ఓ చూడండి, అందరూ ఎగ్జామ్ బాగా రాయండి. మేడం చాలా స్ట్రిక్ట్. ఎవరు కిటికీల వైపు చూడకండి. కిటికీల వైపు. వస్తాను మేడం. నమస్తే అండి. రాసింది చాలు, ఇంక ఇప్పు. రవి వార్ని. రవి స్లిప్ ఎవరా? అందుకే చదువుకోవాలి. స్లిప్ ఎవరా? మేడం చెప్పేస్తా, చెప్తున్నాను. మేడం, రవి గారి స్లిప్పులు చూసి రాస్తున్నాడు. ఎవడది? మేడం స్లిప్ ఇవ్వు. రాసుకో. ఏంటి మేడం, వాడు స్లిప్పులు చూసి రాసిన ఏమనట్లేదు. ఆడు మ్యాథ్స్ ఎగ్జామ్ కరెంట్ బిల్ చూసి రాసేస్తున్నాడు రా. అందులో కూడా నంబర్లే ఉంటాయి కదా శ్వేత. సారీ, నిన్ను అడుక్కున్నాను చూడరా. ముందుగా మూకుడు తీసుకొని వెలిగించిన స్టవ్ మీద పెట్టుకోవాలి. మూకుడు వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి మరిగిన తర్వాత కొంచెం ఆవాలు, పిడికెడు శనగపప్పు, తగినంత మినపప్పు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలా. పోపు బాగా వేగిన తర్వాత ముందుగా దోరగా వేయించుకున్న 1 గ్లాస్ బొంబాయి రవ్వకు 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. మరిగిన నీళ్లలో రవ్వ వేసుకొని బాగా కలపాలి, లేదంటే ఉండలుండలుగా అయిపోతుంది. నిజమే కదా. గార్నిష్ కోసం జీడిపప్పు, కొత్తిమీర వేసుకోవాలి. సరిగ్గా నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకుంటే నోరు ఊరించే ఉప్మా రెడీ. ఉప్పేయడం మర్చిపోయేవేంటి? నేను వచ్చాయినా? పటిక పంచదార, పాత బెల్లం, పచ్చకర్పూరం, పిక్క చింతపండు, కళ్ళుప్పు, కిలో తవ్వ బియ్యానిక, గసగసాలు, బొంబాయి రవ్వ, సేమియా ప్యాకెట్. ప్రతి నెల మా వద్ద కొన్నవారికి ప్రతిరోజు గడ్డ రసన ఉచితమా? సమ్స్ చేయమంటే కిరాణా లిస్ట్ రాస్తున్నావేంటి? మా కిరాణా షాప్ ఉంది మేడం.
స్లిప్లు ఏం లేవు కదా? ప్రజ్ఞా ప్రత్యూష, డాటర్ ఆఫ్ భరతరామారావు, 1-2-3/A, సూర్యానగర్, ఆపోజిట్ మంచినీళ్ళ ట్యాంక్, అనంతపూర. శ్వేతా ఘట్టమనేని, డాటర్ ఆఫ్ హరిబాబు, 3-4/121, నియర్ బస్ డిపో, సత్తుపల్లి. రవి, సన్ ఆఫ్ సుధాకర్, ఈయనకి చాలా ఇళ్ళున్నాయా? ఏం చేయాలి? ఈ అడ్రస్లన్నిటికీ ఉత్తరాలు పంపించమంటావా? వద్దులేండి, అన్ని తెలిసిపోతాయి. రే, మా అడ్రస్లు ఎందుకు రాసావరా? మేడం, లెటర్స్ పంపించకండి మా ఇంటికి. ప్రజ్ఞ చెప్పు. ప్రజ్ఞ, నాకు సంబంధం లేదు, నేనెప్పుడో ఇల్లు మారిపోయా. ఎక్కడ దొరికారా మీరంతా?